ప్రస్తావన మొదటి శతాబ్దంలోనూ కానీ, రెండవ శతాబ్దంలో కానీ, 5వ శతాబ్దంలో కానీ ఎక్కడ లేవు. మరి ఎప్పుడు వచ్చినాయి అవి? రోమన్ క్యాథలిక్ ప్రారంభమైన తర్వాత రోమన్ క్యాథలిక్లో పోపు అనే అతను, విటాలియన్ అనే అతను ఏం చేశాడంటే సంఘాల్లో ఆర్గాన్ అనే వాయిద్యాన్ని ప్రవేశపెట్టాడు. అక్కడి నుంచి నేటి వరకు సంఘాల్లో వాయిద్యాలు తిరుగుతూ ఉన్నాయి. విచిత్రం చెప్పి ముగిచ్చేస్తాను మీకు. ఏంటి విచిత్రం అంటే, ఇప్పుడు లోకంలో లూథరన్ సంఘాలు ఉన్నాయా? ఉన్నాయి. లూథరన్ గారు తాను బతికున్నప్పుడే 18 ఆయన కాలము, ఆయన బతికున్నప్పుడు ఏం చేశాడంటే ఈ కేథలిక్స్ నుంచి వచ్చిన ఈ వాయిద్యాన్ని దయ్యముతో పోల్చాడు. ఏ ఆరాధనలో అయితే వాయిద్యం ఉంటుందో అక్కడ దయ్యం ఉంది అన్నాడు. ఎవరు? లూథరన్. లూథరను వాయిద్యాలకి వ్యతిరేకి. కానీ ఈ రోజున లూథరన్ సంఘాల్లో వాయిద్యాలు వాయించబడుతున్నాయి. పేరేమో లూథరన్ది, ఆయన ఉద్దేశం మాత్రం అక్కడ జరగట్లా. రెండవది బ్యాప్టిస్ట్. బ్యాప్టిస్ట్ సంఘాల్లో బ్యాప్టిస్ట్ యొక్క ఆ సంఘానికి యొక్క ప్రాథమికమైన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, ఏడమ్ క్లార్క్. ఏడమ్ క్లార్క్ అనే ఆయన మెథడిస్ట్, ఏడమ్ క్లార్క్ అనే ఆయన మెథడిస్ట్. ఈ మెథడిస్ట్ సంఘాన్ని ఏర్పాటు చేసింది ఎవరు? ఏడమ్ క్లార్క్. ఈ ఏడమ్ క్లార్క్ అనే ఆయన వాయిద్య సంగీతం అనేది మందిరంలో హేయమైనది అన్నాడు. హేయమైనది అంటే అపవిత్రమైనది, దేవునికి అయిష్టమైనది, విగ్రహంతో సమానం అన్నాడు. కానీ ఈ రోజున మెథడిస్టు సంఘాలు ఏం చేస్తున్నారు? వాయిద్యం పెట్టుకున్నారు. మూడవ ఆయన ఉన్నాడు బ్యాప్టిస్టు సంఘం. బ్యాప్టిస్టు సంఘానికి పితామహుడు చార్లెస్ స్పర్జన్. ఈ చార్లెస్ స్పర్జన్ అనే ఆయన ఏం చేశాడంటే వాయిద్యాలకు వ్యతిరేకంగా వాదమాడాడు. రోమన్ క్యాథలిక్ని ఎదిరించాడు. వాయిద్యాలు ఉండకూడదండి అని చెప్పేసాడు. కానీ ఈ రోజున బ్యాప్టిస్టు సంఘాల్లో ఏమున్నాయి? వాయిద్యాలు ఉన్నాయి. ఏం జరిగింది? మనుషులు వారి స్వేచ్ఛకి ఆరాధన, వారి కోరిక మేరకు ఆరాధన, మనుషులు పెట్టిన పద్ధతులు. చివరిది జాన్ కెల్విన్ అనే ఆయన ఉన్నాడు. జాన్ కెల్విన్. ఈయన కూడా ఏం చెప్పాడంటే కొవ్వొత్తులు వెలిగించడము, తర్వాత కొబ్బరికాయ కొట్టడము, అగరబత్తి వెలిగించడము,